డయాబెటిక్ దంపతులు ఎవరైనా ఉంటే ఇద్దరికి ఉండొచ్చు లేదా ఒకరికే ఉండొచ్చు. వీళ్ళకు పిల్లలు పుట్టే అవకాశం ఉందా అనేది ఒక క్వశ్చన్. పిల్లలకు దానికి సంబంధం లేదండి. కాబట్టి ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉంటాయి, తర్వాత క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్ తక్కువ ఉండొచ్చు, ఇలా అదర్ సైడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ పిల్లలు పుట్టారు అనేది మాత్రం ఉండదు. పుడతారు, కాకపోతే ఈ డెలివరీ టైంలో కానివ్వండి, ప్రెగ్నెన్సీ డెవలప్ కానివ్వడంలో వీళ్ళల్లో కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో టైప్ 1 అయితే పిల్లలు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాంటివన్నీ డాక్టర్ని సంప్రదించి పిల్లలు పుట్టే అవకాశం ఉందా అనే డౌట్ పెట్టుకోకుండా మీ పని మీరు చేసుకోవచ్చు. అంటే సెక్సువల్గా యాక్టివిటీ తక్కువగా ఉంటుంది, నీరసం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో ఈ బ్లడ్ లెవెల్స్ నార్మల్ మెయింటైన్ చేస్తూ ప్రాపర్గా ఎక్సర్సైజ్ కానివ్వండి, నిద్ర చక్కగా పోవడం, ఇతర సమస్యలు ఏం లేకుండా చేయడం వల్ల మీకు పిల్లలు పుట్టే అవకాశం, ఇద్దరికి ప్రాబ్లం ఉన్నా అంటే ఇద్దరు డయాబెటిక్ అయినా ప్రాబ్లం ఉండదు, పిల్లలు పుట్టే అవకాశం అయితే ఉంటుంది. అంటే స్పర్మ్ క్వాలిటీ తగ్గొచ్చు. ఇది మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అంటే డైలీ వాకింగ్ చేయడం, టైం టు టైం నిద్ర పోవడం, ఎక్కువ అవర్స్ అంటే మినిమం 6 to 7 hours నిద్రపోవాలి, స్ట్రెస్కు దూరంగా ఉండడం, తర్వాత మందులు టైం టు టైం వాడుకోవడం, ఇవి చేయడం వల్ల స్పర్మ్ క్వాలిటీ మెయింటైన్ అవుతుంది, పిల్లలు పుట్టే అవకాశాలు కూడా డెవలప్ అవుతాయి. డయాబెటిక్ వాళ్ళకు పిల్లలు పుట్టరు అన్న డౌట్ నుంచి మీరు బయటకు రండి. పిల్లలు పుట్టే అవకాశం ఉంది కాబట్టి ఇవి మెయింటైన్ చేయాలి. పారామీటర్స్ అంటారు కదా, ఇవి బ్లడ్ శాంపిల్స్ కరెక్ట్గా మెయింటైన్ కావడం, అంటే గ్లూకోజ్ లెవెల్స్ ఒక అటు ఇటు కొంచెం ఉండొచ్చు అంతే. తర్వాత రైస్ తక్కువ తినడం, మిగతావి చపాతీలు, జొన్న రొట్టెలు, రాగి ఇలాంటివి డైట్లో పెట్టుకోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్, బ్లడ్ హిమోగ్లోబిన్ లెవెల్ ఇవన్నీ పెరుగుతాయి. చక్కెర శాతం బ్లడ్లో తక్కువగా మెయింటైన్ కావాలి. అప్పుడు మీకు ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది. ఏమైనా అవసరమైతే సిజేరియన్ కానీ ఇలాంటివి చేయాలంటే డయాబెటిక్ ఉంటే కష్టం కదా, అందుకని చెప్పేసి కొన్ని జాగ్రత్తలు పాటించి చేయడం వల్ల ప్రాబ్లం లేకుండా మెయింటైన్ చేయొచ్చు. ఆ పిల్లలు కూడా యాక్టివ్గా ఉంటుంది, తర్వాత ఎటువంటి జబ్బులు రాకుండా చిన్నప్పటి నుంచి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో మనం చెప్పేది ఏమంటే మెయిన్గా బ్లడ్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ బ్లడ్లో కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. ఇది చేయడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం దాదాపు నార్మల్గా ఎట్లా ఉంటుందో అట్లే ఉంటుంది. షుగర్కి ఎక్కడ ప్రాబ్లం వస్తుంటే మనం ముందు చెప్పుకున్నట్లుగా ఒకవేళ సిజేరియన్ అవసరమైతే అప్పుడు షుగర్ పేషెంట్లకు కష్టం అవుతుంది కొంచెం. కాబట్టి అది మెయింటైన్ చేయడానికని మనం ఇవన్నీ చెప్తున్నాం. తర్వాత ఈ డెలివరీ ప్రెగ్నెన్సీ టైంలో కూడా విటమిన్స్ కానీ, బి కాంప్లెక్స్, జింక్ ఇట్లాంటివి ఉండేవి సప్లిమెంట్గా తీసుకోండి. మీకు ఇంకొంచెం హెల్తీగా బాగుంటుంది, పిల్లలు పుట్టే వాళ్ళు కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. దీంతో స్ట్రెస్ కూడా దూరంగా ఉండాలని చెప్పినాను. తర్వాత న్యాచురల్ డైట్ ఇంప్రూవ్ చేసుకోండి. ఫ్రూట్స్ తినండి, నేరేడు పళ్ళు, మెంతికూర ఇట్లాంటి మునక్కాడలు ఇవి తినడం వల్ల న్యాచురల్ విటమిన్స్ డెవలప్ అవుతాయి బాడీలో. పిల్లలు పుట్టే అవకాశం బాగుంటుంది. అనీమియా కానీ ఇట్లాంటివి రాకుండా చూసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నమస్తే.